ఎందుకంటే ఇక్కడ ఏమంటా ఉంటున్నారంటే ఎంత చెర్ర చేపిస్తారంటే వాళ్ళ మాటలు. మా పిల్లలంతా ఇప్పుడు క్లాస్కి పోతా ఉంటారు, గిటార్ క్లాసు, కీబోర్డ్ క్లాసు. సోమవారం వస్తే ఆడే తండ్రులారా మీ యొక్క పిల్లలకు ముందు ఏముంటున్నది కంటిన్యూషన్, పెంచుడి. ఎందుకంటే ఆ ఒక బాధ్యత మనకు ఉంటున్నది, తండ్రులకు ఒక బాధ్యత ఉంటున్నది. స్త్రీలందరూ రేపటి నుంచి తండ్రుల బాధ్యత అని చెప్పిండ్రు. నువ్వు చెప్పిన వాక్యము పొద్దున్న లేచి పిల్లలను తయారు చేయి అనేది కదా. తల్లిదండ్రులు ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ చాలా చక్కగా ఉంటది ఈ యొక్క మాటలను. ఎందుకంటే ఒకసారి పెళ్ళయి 3 నెలలకే తల్లిదండ్రులను పక్కన పెట్టేశారు. ఏంది నైనా నీకు పెళ్లి కాలేదని మీ తల్లిదండ్రులు ఇంత బాధపడతా అంటే, నేనే ముందుండి పెళ్లి చేస్తే పెళ్లి అయితే పిల్లడు బాధపడతాడంటే ఇంత బాధపడినావు నువ్వు పాస్టర్, నీకు తెలియదా? తల్లిదండ్రులను విడిచి నీ యొక్క భార్యను అత్తుకో. అందుకని నేను 24 గంటలు ఆడుండా పాస్టర్కి కౌంటర్ కదా. ఏమి ఆ సందర్భంలో ఏ విషయం మాట్లాడతారా అనేది మనకు ఏంటంటే అవకాశం దొరికింది, మతికొచ్చింది, వాడాలా అంతే. ఇక్కడ ఒక తండ్రులారా పిల్లలను కోపం రేపొచ్చా అంటే చెప్పే విధంగా చెప్పండి. నేను ఆ రోజు మీకు ఒక ఉదాహరణ ఇంకా చెప్పాను. ఒక అతను చక్కటి ఒక కాస్ట్లీ కారు తీసుకొని వస్తే ఆ ఒక కారు పైన వాళ్ళ అబ్బాయి తెలియకుండా ఏమో గీత గీస్తా ఉంటే కొత్త కారును ఏంది నష్టపరిచాడని అతని చేతిలో ఉన్న స్పానర్ తీసుకొని హ్యామర్ తీసుకొని ఆ పిల్లల చేతులన్నీ కొట్టేస్తే అది ఎంత చితికిపోయాయంటే అన్ని వేళ్ళు కట్ చేయాల్సి వచ్చిందంట. కట్ చేయాల్సి వస్తే అతను ఏమనుకున్నాడంట, ఏళ్ళు కాదు గోర్లు అనుకొని వాళ్ళ డాడీని అడిగాడంట, డాడీ నా ఏళ్ళు ఎప్పుడు పెరుగుతాయి అని. ఒక మాట విని ఎంత కృంగిపోయాడంటే అతని తండ్రి మరణించాడంట ఒక మా వేదనతో. ఏంటంటే చెప్పే విధానంగా కోపం సహజంగా అందరికి వస్తుందండి. అయితే దెబ్బలు ఇంకా చూసి కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎలా చెప్పాలి అనేది చెప్పాలి. ఇక్కడ ఒక ఎంత చక్కగా చూడండి వాక్యము ఎంత ఇక్కడ తల్లిదండ్రులకి ఏం చెప్పాలనో చెప్తా ఉంటున్నది, పిల్లలకి ఏం చెప్పాలనో చెప్తా ఉంటున్నది. ఈ టెల్లింగ్ యు ట్రైన్ దెమ్ విత్ ద గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటా ఉంటున్నాడు. ఇంగ్లీష్ లో మీరు చూసినట్లయితే ట్రైనింగ్ అంటే ఏంటండి? తరబేతి కదా, నేర్పియడం. ట్రైన్ చూశారండి, ట్రైనింగ్ అనే పదం ఎలా వచ్చి ఉంటుంది అంటే ట్రైన్ అనుకుంటాం. ట్రైన్ ఎలా ఉంటుందండి? ట్రైన్ భోగి వెనక పక్క, ట్రైన్ ఎలా పోతా ఉంటుందో భోగి లేదు, ట్రైన్ ఇట్టబోని భోగిలు ఇట్టబోదాం ఎప్పుడైనా చూశారండి? నేను మాత్రం చూడలేదు. నేను 20 years రైల్వేలో నేను మాత్రం భోగిలో ఒక పక్క ట్రైన్ ఒక పక్క పోయే చూడలా. ఎందుకంటే భోగిలో ట్రైన్ ఎలా ఉంటున్నదంటే, అందుకనే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, మనం చేసేటి మన ఒక పిల్లలు నేర్చుకుంటారు గనుక మనము వాళ్ళకు ఒక సాదృశ్యంగా ఉండాలి. ఎందుకంటే లాయక్ బాప్క నాలాయక్ బయట అంటారు. ఈడు ఆ దమ్ముల పిల్లోడు అన్నారు అనుకో, ఇంకా నేను మా నాన్న వాళ్ళ నాన్న పాపం అందరు నాన్నలు బయటకు వస్తారు. మేమే కాదు, దమ్మోళ్ళు సంబంధించిన వాళ్ళందరూ బయట పడతారు. ఎందు గురించి? ఆ ఒక అబ్బాయి ప్రవర్తన గురించి. అందుకని వాళ్ళు ఇంకా చూసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నేను కాదండి చెప్పేది, లేఖనాలు ఇది చదవండి. ఎజికియేలు 16వ అధ్యాయము 44వ వచనం. ఇది అందరికి తెలిసిన ఒక విషయమే. 16:44 వచనం. కొంచెం గట్టిగా చదవమ్మా. తల్లి ఎదుట కాదమ్మా, తల్లి ఎట్టుదో ఎన్నిసార్లు చెప్పిట్టామండి కదా ఈ మాట. ఇప్పుడు తండ్రులది అయిపోయింది పోర్షన్, ఇప్పుడు ఎవరిది? ఎక్కువగా అత్తలు కోడళ్ళకు చెప్పే మాటలు ఎదురుగా కాదు, సస్పెన్స్ గా. తల్లి ఎత్తనో నేను కాదండి చెప్పేది. ఎవరు చెప్తా ఉంటున్నారు?
లేఖనాలు చెప్తా ఉంటున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే తల్లిదండ్రుల ఒక పాత్ర ఎలా ఉంటున్నది, ఎందుకంటే మనం క్రైస్తవ బిడ్డలుగా మన ఒక తల్లిదండ్రులు ఇవ్వాలండి యేసుక్రీస్తు. ఇక్కడ మనం ఆదికాండము 1:27 ఏమంటున్నదండి, అందరికి తెలిసిన విషయం. జెనెసిస్ 1:27 దేవుడు మనల్ని ఎలా సృష్టించాడండి? ఏంటండి? ఆయన స్వరూపమందు. అందుకనే ఆయన ఒక గుణగణాలు మనలో ఉండాలి. మనకుంటున్నాయండి? ఏమో బ్రదర్ తెలియదు. మా తల్లిదండ్రులే అట్టట్టు వచ్చినాయి. ఇంకా ఎందుకంటే లేఖనాలు మొట్టమొదటి ఒక అధ్యాయంలోనే ఏమంటా ఉంటున్నాడంటే, ఐ హావ్ క్రియేటెడ్ యూ విత్ మై ఓన్ ఇమేజ్. ఆయన ఒక గుణగణాలు మినిమం క్యారెక్టర్ అన్న మనలో ఆ ఒక స్పిరిచువల్ లో ఒక ఆత్మీయంగా మనకు ఉండాలి. ఉంటున్నాయా అనేది ఒక ప్రశ్న నీకు నాకు ఇస్తా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క భయభక్తిలో మనం ఎంత చెప్పినానో పిల్లలు మన మాటలు విన్నారండి. ఆడికి పోవాకంటే కదా చెప్పే విధానంలో చెప్పాలి. ఎందుకంటే ఏమన్నా ఆయన చెప్పిందని పోనన్నా పోతారు కావాలని కదా. ఒకరోజు మా అమ్మ టైప్ ఇంకా మేము డీజిల్ షెడ్ వెళ్ళాలంటే ఈ పక్క నుంచి పోరు ఆ పక్క పోవాకంటారు. ఎందుకంటే ఆ పక్క నుంచి పోతే ఏమవుతుంది, సమాధులు ఉండే. ఇక్కడ ఒక తల్లిదండ్రులు చెప్పారట, రే ఆ పక్క పోవాక సమాధులు ఉండయి. ఇతను అనుకున్నాడంటే తల్లిదండ్రులు ఏంది సమాధులు ఏంది ఏమైంటున్నట్లే పోయి చూసి వస్తామని. మనోడు మామూలుగా పట్టపగులు పోయింటే ఏముండేది కాదు సమస్య. ఎప్పుడు పోయాడంట, రాత్రులలో ఎవరిని పరిశోధించాలని వాళ్ళకి తల్లిదండ్రుల మాట కరెక్ట్ ఉందా లేదని ఎక్కడికి వెళ్ళాడు, సమాధుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ సమాధి దగ్గరికి వెళ్ళగానే ఒక అతను బయట కూర్చొని ఏం చేస్తా ఉన్నాడంట, చుట్ట కాలుస్తా ఉన్నాడంట. చుట్ట కాలుస్తా అంటే ఈడియో నాటైపోయి ఉన్నట్టుంటాడు. నైనా నీకు ఇంకా తల్లిదండ్రులు ఏమన్నా చెప్పారంటే, లేదు బాబు ఇంత వేడి అందుకని లోపల ఉండి సాలయ్యి బయటికి కాలక్షేపానికి చుట్టగాల్సిన వచ్చారంట. వాడు దేవుడా ఇప్పుడు అని ఆ నుంచి పరిగెత్తి ముందుకు వెళ్తే ఎవరు పోతా ఉన్నారంట, ఒక ఆడమ వెళ్తా ఉన్నదంట. ఆడమ వెళ్తా అంటే గాంధీ మాట మతికి వచ్చిందంట. ఏమంటున్నదండి, అర్ధరాత్రిలో తర్వాత మోదీ మతికి వచ్చిండు, బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది. ఏందబ్బా స్వాతంత్రం అప్పుడే వచ్చేసింది. అప్పుడే చూడు ఇంత మధ్యరాత్రిలో ఎవరైతే మగపిల్లలు మనం భయపడతా ఉంటున్నామో ఎంత స్వేచ్ఛగా ఆడపిల్ల అక్కడ ఎలాంటి ఒక ప్రదేశం అండి, అలాంటి ప్రదేశం ఎంత స్వేచ్ఛంగా పోతా ఉంటున్నది అని అడిగితే, ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఆడ చూసినావా ఒక ఆయన అంటే, దాని పక్కన ఉన్నది నేనే అంటారు. ఇంకా అతను ఇంకా ఏం నిరూపించేది అవసరం లేదని అక్కడి నుంచి పరిగెత్తి లాస్ట్ ఒక టాటా సుమో చూస్తాడంట. టాటా సుమోలో ఎగిరి దింకి కూర్చుంటే ఆ టాటా సుమో కదలడం స్టార్ట్ అయిందంట. దేవుడా ఆ నుంచి అందరూ దీని వెనక దొబ్బుకుంటూ వచ్చినట్టుంది అని వాడు కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు పొద్దున ఈ సమాధుల కాడ ఎక్కినోడు ఎంఎం జోషి కాడ దిగిండంట. అక్కడ దిగితే ఒక అతను బయట నుంచి వాకిల్ పీకుతా అంటే వాడు లోపల నుంచి వాకిల్ పట్టుకొని ఉంటాడంట. ఎందుకు ఆత్మలు నన్ను బయటికి పిలుస్తుందని వాడు వాళ్ళు బయట నుంచి లాగడం, వీడు లోపల నుంచి పట్టుకోవడం. లాస్ట్ కి ఎంత రహస్య జరిగిందంటే ఆ ఒక వాకిల్ ఓడిచి దిగొచ్చిందంట. ఊడిస్తే వారేనైనా నువ్వు లోపలేం చేస్తా అన్నావు అంటే, నీకు తెలియదా నువ్వు ఎవరంటే, రాత్రి నుంచి నేను బాగా దుబ్బుకుంటా ఆడి నుంచి గద గెట్టించి దుబ్బుకుంటూ వచ్చినా ఈడికి వచ్చేసరికి సడన్ గా ఈ సోమ ఎందుకు బరువైంది అనుకుంటా అంటే, నువ్వు లోపల ఉన్నావు తండ్రి అంటే, నువ్వు దుబ్బుతాను ఏ ఆత్మ ఉరికొచ్చి దుబ్బుతాను. మనము ప్రాక్టికల్ గా ఏం జరిగింది అనేది తెలుసుకునేంత వరకు, ఒక్క దెబ్బ పడేంత వరకు మనము దారికి రాము. ఇక్కడ ఒక లేఖనాలలో ఎంత చక్కగా చెప్తా ఉంటున్నారంటే, మా ఒక పితరులు మేం చెప్పారు, నాకు చెప్తా ఉన్నాడు మా అమ్మ నాన్న,
రాత్రిలలో 10 గంటల తర్వాత బయట తిరగావాకని. నేను 1 గంట తగ్గించి 9 గంటలకు బయట తిరగావాకని డామినిక్ చెప్తాను. రేపు డామినిక్ వాళ్ళ పిల్లలకి 8 గంటలకి తిరగాకంట. ఏంటంటే వీఆర్ పాసింగ్ ఆన్. అయితే ఆత్మీయంగా మనం ఏం చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగినట్లయితే కుటుంబీకులుగా ఇక్కడ ఏమైతే దేవుడు ఆ రోజున ఒక జైలర్కి ఇస్తా ఉంటున్నాడో, ఆయన చేసిన ఒక నీతి కార్యం కొరకే ఆ ఒక కుటుంబం మొత్తము ఆశీర్వదింపబడినది. మధ్యరాత్రిలో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారంట అండి కదా. ఆ ఒక లేఖనాలలో మీరు చూసినట్లయితే దే డిడ్ నాట్ వాంటెడ్ టు హ్యావ్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ద ఫికల్ మైండ్ మనకు తెలియదు, ఇంతలో ఆలోచన మారుతుంది. ఇక్కడి నుంచి కరెక్ట్ బాప్టిజం ట్యాంక్ వరకు పోయి ఆడి నుంచి ఎగ్గొట్టేస్తారు, నాకు కంపెనీ లేరని కొన్ని మంది. అయితే వాళ్ళకు వచ్చిన తలంపు మారకూడదు, నిలకడగా ఉండాలని వాళ్ళు మధ్యరాత్రిలోనే వాళ్ళకై వాళ్ళు దేవునికి సమర్పించి, వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తము బాప్తిజం పొందినట్టు లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. ఇక్కడ ఇంకా ఆ ఒక ప్రళయంలో ఆ ఒక అంత బోధిగంపం అంతా నాశనం అవుతా ఉంటే ఒక్క కుటుంబం మాత్రము రక్షణ పొందినట్టు మనం చూస్తాం. ఎలా ఉంటున్నది మన ఒక కుటుంబం, ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం, తల్లిదండ్రులుగా పిల్లలుగా ఎలా ఉంటున్నది? ఆర్ వి రియల్లీ స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని ఒక వాక్యం. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉంటున్నదండి. స్కూల్లో చెప్తా ఉంటున్నారు లోకరీతిగా ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అనేది స్కూల్ చెప్తా ఉంటున్నది. వాస్తవంగా పిల్లలు కలిసినప్పుడు చెప్పుకుంటా ఉంటున్నారు, ప్రభుత్వం చెప్తుంది, అన్ని ఉంటున్నాయి. కానీ ఆత్మీయ రీతిగా చెప్పాలంటే ఎవరి బాధ్యత అండి? తల్లిదండ్రుల బాధ్యత. ఎలా ఉంటున్నది? నిజంగా ప్రియమైన సోదరుడా, ఇక్కడ లేఖనాలలో చూసినట్లయితే ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం ఆనందించారంట. దేవుణ్ణిలో ఆనందించడము అది విశేషత. నిజంగా ఎలా ఉంటున్నది మన ఒక జీవితాలు? మనం ఇంకా రక్షణలోకి రానట్లయితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం ఉంటున్నది. మనం అందరం కన్ను మూసుకుందాం. ప్రియమైన సోదరుడా, దేవుడు ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనకు అనుగ్రహించినందుకు